హాయ్ గాయ్స్. ఇప్పుడే రవితేజ ఇరుముడి మూవీ చూసి వచ్చానండి. రీసెంట్ టైంలో రవితేజ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అండ్ ఒక మంచి కంబ్యాక్ మూవీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్ టైంలో రవితేజ మూవీస్ ఏవి కూడా సరిగ్గా సక్సెస్ కాలేదన్నమాట. సో ఇది మంచి సక్సెస్ అవుతుంది అండ్ నాకు తెలిసి హైయెస్ట్ క్రాసర్ కూడా అవుతుంది అనుకుంటున్నాను రవితేజ్ కెరియర్లో. అండ్ రవితేజ్తో పాటు ఒక చిన్న పాప నటించిందండి. తన పేరు మణికంఠ. సినిమాలో మీరు ఆల్రెడీ టీజర్లో కానీ ట్రైలర్ కానీ చూసే ఉంటారు. అమ్మాయిని చాలా బాగా చేసిందండి. వచ్చే సీన్స్ బాగా రాసుకున్నాడు. మనం ఎమోషనల్ కూడా బాగా కనెక్ట్ అవుతాం సెకండ్ హాఫ్లో. ఎందుకంటే వాళ్ళ మధ్య అంత మంచి బాండ్ క్రియేట్ చేస్తారు మనకు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్లో సాయి కుమార్కి రవితేజ్కి ఒక సీన్ ఉంటుందండి. ఆడపిల్ల తల్లిదండ్రులుగా మనం ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా ఉండాలి సమాజంలో అన్నట్లు ఒక సీన్ ఉంటుంది మనకు. సో ఆ సీన్లో మనకు రవితేజ చెప్తాడు అలా ఉండాలి ఇలా ఉండాలని. దాన్ని కనెక్ట్ చేస్తూ సెకండ్ హాఫ్లో కూడా ఒక సీన్ ఉంటుంది వాళ్ళ మధ్య. సో సాయి కుమార్ చెప్తాడు అలా ఉండడం వల్ల ఇలా జరిగింది, ఇలా ఉండడం వల్ల అలా జరిగింది అన్నట్లు. ఆ సీన్కి బాగా కనెక్ట్ అయ్యండి. మీకు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది అనమాట అంటే ఏం చెప్తున్నా అనేది. ఆ సీన్లోనే మనకు మేజర్ ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది ఎమ్మెల్యేతో. ఆ ఫైట్కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి థియేటర్లో. బాగా నచ్చింది ఆ ఫైట్ నాకు. ఆ ఫైటే కాదు ఇంకా 2-3 ఫైట్లు ఉన్నాయి, బాగున్నాయి. డైరెక్టర్ నవీన్ గురించి మాట్లాడాలండి. తన ప్రీవియస్ మూవీ చూసుకుంటే మజిలీ కానీ, నిన్నుకోరి కానీ, టక్ జదీస్ కానీ ఏవైనా కానీ మెయిన్ క్యారెక్టర్ల మధ్య ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ చేస్తాడు. సో మనం బాగా కనెక్ట్ అవుతాం సినిమాకి ఎమోషనల్గా కూడా. సో ఈ సినిమాలో కూడా రవితేజకి కానీ తన కూతురికి కానీ మంచి సీన్స్ రాసుకున్నాడు. అయితే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో బాగా కనెక్ట్ అయ్యండి రవితేజకి వాళ్ళ కూతురికి వచ్చే మధ్య సీన్స్. ఇక మ్యూజిక్ అండి. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సాంగే మనకు ఐఎఫ్ సాంగ్ ఉంటుంది. తర్వాత ఎక్కినాడు పల్లకి సెకండ్ హాఫ్లో ఉంటుంది అనమాట. ఈ 2 సాంగ్స్ బాగుంటాయి. వాటితో పాటు ఇంకా 2-3 సాంగ్స్ ఉన్నాయి. ఏవి కూడా అనవసరంగా పెట్టలేదనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే సీన్స్ జరుగుతుంటే బ్యాక్గ్రౌండ్ మనకు సాంగ్స్ ప్లే అవుతుంటాయి అనమాట. సో మనకి ఎక్కడ ల్యాగ్ అనిపించదు. సో నాకైతే ఎక్కడ ఫోన్ తీసి చూసేంత టైం అయితే దొరకలేదండి. సో నాకైతే ఇరుముడి మూవీ బాగా నచ్చిందండి. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన సినిమాలన్నీ ఫస్ట్ హాఫ్ బాగుంటున్నాయి, సెకండ్ హాఫ్ బాగుండట్లేదు. సో ఈ సినిమా వాటికి ఆపోజిట్ అనమాట. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది అనమాట. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు మంచి ఫీలింగ్తోనే వస్తారు అనమాట బయటికి. సో అందుకోసమే రవితేజ కెరియర్లో హైయెస్ట్ క్రాసర్ అవుతుందని అనుకుంటున్నాను ఈ సినిమా. ఇదండి ఇరుముడి మూవీ నా రివ్యూ. మీరు ఇప్పటికే చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ తెలియదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.